హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ ఆల్రెడీ నేను మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో సోషల్కి సంబంధించి ఇంపార్టెంట్ 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అలాగే 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ కూడా వేరొక వీడియోలో చేయడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు వేరే మెటీరియల్ ఏదో పెట్టారు, అందులో చాలా ఎక్సెసివ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ కంటే అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏం చదవాలో కన్ఫ్యూజ్డ్గా ఉందని చెప్పేసి మీరు ఫస్ట్గా మీరు ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి క్వశ్చన్స్నే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో 550, 500 మార్క్స్ మాకు క్రాస్ అవ్వాలి సార్ అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు నేను ఆ వీడియోలో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా చదువుకోవడం బెటర్. ఒకవేళ ఇప్పుడు కవర్ అవ్వకపోయినా రేపు పొద్దున్న పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఖచ్చితంగా అవి చదువుకోవాలి. ఓకేనండి. ఎవరైతే మేము చదువుకోలేము సార్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఎస్సీఆర్టీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. అయితే గెస్టెడ్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ చేయడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్స్ చదువుకోండి. 100% ఇవి పడిపోతాయంటే మనం చెప్పలేం, గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను, కానీ 90% పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గెస్ చేస్తాను ఖచ్చితంగా ఇవి పడతాయని. సో మీరు కూడా ఇవి బాగా చదవండి. ఎవరైతే ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఫస్ట్ ఈ క్వశ్చన్స్ బాగా కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ చదువుకోండి, ఒకవేళ మీకు ఇంకా ఓపుకుంటే. ఇవి కేవలం 8 మార్క్స్ వరకు నేను చెప్తున్నాను. 4 మార్క్స్ పరిస్థితి ఏంటనేది నేను వీడియో చివరని చెప్తాను. ఓకే. గెస్టెడ్ క్వశ్చన్స్ అగ్రికల్చర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా నేను డిస్ప్లే చేస్తాను, కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. అగ్రికల్చర్ అనే టాపిక్ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఈ 3లో కూడా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ఎనీ 4 ఫీచర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత డిస్క్రైబ్ ద జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ ఎందుకైనా మంచిది సేఫ్ జోన్. థర్డ్ క్వశ్చన్ కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీరు ఫస్ట్గా ఇందులో చదవాల్సిన క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై పొలిటికల్ పార్టీస్. రెండోది, వాట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. ఈ 2 క్వశ్చన్లు మీరు బాగా చదివిన తర్వాత అప్పుడు మిగతా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా కవర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నేషనలిజం ఇన్ ఇండియాలోంచి 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 4 పారాగ్రాఫ్స్ లేవు, నేను ఇవ్వలేదు. ఈ 4 పారాగ్రాఫ్స్ నేను ఈ వీడియో చివరిన డిస్ప్లే చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ కూడా డిస్ప్లే చేస్తాను. కాబట్టి ఆన్సర్ కూడా మీరు నోట్ చేసేసుకోండి, చిన్నగా ఉంటాయి. స్క్రీన్ షాట్ మాత్రం తీసుకునే విధంగానే నేను పెడతాను, డిస్ప్లే చేస్తాను. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ 4 పారాగ్రాఫ్స్తో పాటు సాల్ట్ సత్యాగ్రహ అనే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా మీరు చదువుకుంటే ఈ 5 క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు చాయిస్ అని వదిలేసి అగ్రికల్చర్ అనే లెసన్లో ఈ 3 క్వశ్చన్స్ చదువుకోండి. పొలిటికల్ పార్టీస్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ చదువుకోండి. నేషనలిజం ఇన్ ఇండియాలో నుంచి 4 పారాగ్రాఫ్స్ ప్లస్ సాల్ట్ సత్యాగ్రహ. ఇందులో ఏ క్వశ్చన్స్ ముందు చదవాలనేది నేను ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ చాయిస్ సంబంధించి అవి చదివేసిన తర్వాత సార్ ఇంకా మేము చదువుకుంటాం, మాకు క్వశ్చన్స్ ఏమైనా చెప్పండి అంటే కనుక అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను క్వశ్చన్స్ చెప్తున్నాను. వాటర్ అండ్ రిసోర్సెస్ అనే చాప్టర్ నుంచి జాగ్రఫీలో కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. చాలా ఇంపార్టెంట్. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాటర్ రిసోర్సెస్ నుంచి ఏమన్నా ఎస్ఐ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత డిస్క్రైబ్ ద మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టు కన్జర్వ్ ద స్టోర్ వాటర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు బాగా చదువుకోండి. చాయిస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ క్వశ్చన్ మీరు చదవాలి. నెక్స్ట్ పవర్ షేరింగ్ నుంచి స్టేట్ 1 పొటెన్షియల్ రీజన్ అండ్ 1 మోరల్ రీజన్ ఫర్ పవర్ షేరింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఇండియన్ కాంటెక్స్ట్. ఎక్కువ మనకి మోడల్ పేపర్స్లో కానీ లేదంటే రివిజన్ టెస్ట్లో కానీ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా రేపు ఇచ్చే అవకాశం ఉంది.
తప్పితే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ గివెన్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, ఈ క్వశ్చన్ కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ అండ్ కల్చర్ నుంచి, ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ అలైన్మెంట్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వై డిడ్ సమ్ పీపుల్ ఇన్ 18th century యూరప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ అలైన్మెంట్ అండ్ డిస్పోటిజం, ఇది కూడా చదువుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చదువుకుంటే మీకు సరిపోతుంది. కాబట్టి నేను ఇచ్చిన క్వశ్చన్లన్నీ కూడా మీరు బాగా స్క్రీన్ షాట్ తీసుకుని అన్నీ చదవండి. 8 మార్క్స్ ఒక్కటే రాస్తే మీరు సరిపోతుంది. 40 మార్క్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి 8 మార్క్స్. 8 5s are 40 మార్క్స్. తక్కువగా కాదు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకొక 4 మార్క్ ఎకనామిక్స్ నుంచి వస్తుందండి. ఒక బార్గ్రాఫ్ ఇచ్చి దాన్ని అనాలిసిస్ చేయమని చెప్తాడు, మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి పాయింట్స్ అందులో మీరు రాయాలి. లేదా క్వశ్చన్ అడుగుతాడు, వాడి క్వశ్చన్స్కి మీరు ఆ బార్గ్రాఫ్లో కానీ ఆ మ్యాప్లో కానీ చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ 3 లెసన్స్ నుంచి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. ఇంకొక 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎకనామిక్స్ బార్గ్రాఫ్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్, ఇండియా మ్యాప్ పాయింట్ మరియు వరల్డ్ మ్యాప్ ఉంటుంది. ఒక్కొక్కటి 4 మార్క్స్కి ఇస్తారు కాబట్టి అవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో వస్తుంది, ఎపిసోడ్స్ రూపంలో మనం మ్యాప్ పాయింటింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకెవరైతే చూడలేదో చూడండి, బాగా నేర్చుకోండి, ఖచ్చితంగా మార్కులు యాడ్ అవుతాయి. నేను చెప్పాను కదండి, నేషనలిజం ఇన్ ఇండియాలో నుంచి మనకి 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 4 పారాగ్రాఫ్స్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి, మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఇన్ January 1915. ఈ సెంటెన్స్తో ప్రారంభమవుతుంది. ఇలాంటి సెంటెన్స్తో మీకు ఏదైనా పారాగ్రాఫ్ స్టార్ట్ అయిందంటే కనుక ఒకసారి క్వశ్చన్ కూడా అంతా చూసుకోండి. ఒకవేళ ఈ క్వశ్చన్ పడితే మీరు ఆన్సర్ ఈ విధంగా రాయాలి. సో నేను ఇక్కడ ఉంచుతాను స్క్రీన్ పైన, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి మహాత్మా గాంధీస్ లెటర్ వాజ్ ఇన్ ఎ వే అండ్ అల్టిమేటమ్ అనే ఇలాంటి పారాగ్రాఫ్ మీకు ఏదైనా వచ్చి దాన్ని కామెంట్ చేయమన్నాడంటే మీరు ఈ విధంగా కామెంట్ చేయాలి. ఒక 8 పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి. లేదంటే మీరు జస్ట్ ఒకసారి చూసుకుని అవగాహన చేసుకుని ఓన్గా రాసినా కూడా పర్వాలేదు. ఇందులో చాలా పాయింట్స్ ఆ పారాగ్రాఫ్లో ఉంటాయి కాబట్టి చూసి కామెంట్ చేయడమే. కాబట్టి ఈజీ, బాగా చదవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పారాగ్రాఫ్ ఎక్కువ సార్లు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలాంటి పారాగ్రాఫ్ ఏమైనా అడిగినప్పుడు ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. ఆన్సర్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి, లేదంటే రాసుకుని చదువుకోండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి రాసుకోవడం ఇబ్బంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ లాస్ట్ paragraph, as the national movement developed, nationalist leaders became more and more aware of such icons and symbols in unifying people and inspiring in them a feeling of nationalism. ఇలాంటి పారాగ్రాఫ్ ఏమైనా వచ్చినప్పుడు దానికి ఆన్సర్ మీరు ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుని ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. నేషనలిజం ఇన్ ఇండియా నుంచి పారాగ్రాఫ్స్, ఈ 4 పారాగ్రాఫ్లో ఒక పారాగ్రాఫ్ రావచ్చు. తప్పితే సాల్ట్ సత్యాగ్రహ అనే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చదవండి. అయితే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోల్స్ ఉన్నాయి. కమ్యూనిటీ పోల్స్లో 1 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మార్క్స్ నుంచి మనకి చాలా వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఆన్సర్ చేయలేదో ఒకసారి చేయండి. మీకు తెలియకపోయిన ఆన్సర్ చేసి అక్కడికక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 మార్క్స్ ఏంటంటే పరిస్థితి, మనకి 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి 4 మార్క్స్ మొత్తం 24 ఉంటాయి. కాబట్టి ఆ 24 కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా చదివేయండి. ఈ 24 అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకా ఒప్పుకుంటే కనుక నేను కామెంట్స్లో నా నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. మీకు ఇంకా క్వశ్చన్స్ కావాలంటే నేను పంపిస్తాను.
క్వశ్చన్స్ మాత్రమే. దయచేసి చాలామంది ఆన్సర్స్ పీడిఎఫ్ పెట్టండి సార్ అంటే, మేము అస్సలు ఆన్సర్స్ పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయలేము, ఏది కూడా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయలేము. మీకు సాధ్యమైనంత వరకు ఎంత కంటెంట్ ఇవ్వాలో అంతా కూడా వీడియో రూపంలో ఇస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా మీ వెంటే ఉంటాం. మీకు ఏం చదవాలి, ఎలాంటి సజెషన్స్ కావాలనేది కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంది కాబట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.